ఆచి చికెన్ మసాలా. డిఎస్సిపై ప్రచారం వైసీపీది ప్రధానంగా ఇది విష ప్రచారమా వాస్తవ ప్రచారమా ఏంటి అనేది మాత్రం కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంతమంది క్లారిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరికైతే క్లారిటీ లేదో వాళ్ళకైతే మనం వివరించే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఒకవేళ ఎవరు నమ్ముతున్నది నిజం, ఎవరు నమ్ముతున్నది అబద్ధం అనేది పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మొన్న 3 రోజుల క్రితం అనుకుంటే బహుశా ప్రెస్ మీట్ పెట్టి ఈ డిఎస్సి పైన మాట్లాడటమే కాదు, ఇందులో మ్యానిపులేషన్స్ జరిగినాయి, డబ్బులు చేతులు మారినాయి, అమ్మేసుకున్నారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి డిఎస్సిలో ఇంతవరకు చరిత్రలో ఒక్క పోస్ట్ కూడా అమ్ముకోవడానికి ఆస్కారం లేని ఎగ్జామ్ అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎలా పట్టారో తెలియదు. ఒకటి లేదు, కూడం ప్రభుత్వం కావాలనే ఈ రకంగా పోస్టులను అమ్మివేసింది అని, పైగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి నారా లోకేష్ ఆ ప్రకారంగా చేశాడు అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న ప్రచారంలో విషయం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనేది తెలియాలి అంటే ముందు ఆ ఫోన్ కాన్వర్జేషన్ ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఎంతవరకు సార్ ఒకసారి వస్తే మాట్లాడదాం, కలిసి మాట్లాడమంటారండి. రేపు బయలుదేరామండి, 8 రమ్మంటారు సార్. ఇష్టం సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒక్కనే, మా బావ నేను వస్తే సరిపడు. రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడకైనా పర్లేదు, మీరే మాట్లాడుకోవాలని తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇటువంటి వ్యవహారాలు నిజంగా ఏదైనా డీల్ చేయాలి అని అనుకున్నా ఇంత కాన్వర్జేషన్ ఎవడో చేయడు. ఫస్ట్ పాయింట్, అసలు ఫోన్ అనేదే ఉపయోగించడం. వీలైనంత వరకు దాన్ని ఫోన్ కాన్వర్జేషన్ కాకుండా లైవ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. దానికి కూడా వీళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారంటే మామూలు వ్యవహారం కాదు. ఎందుకంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు చూసారా, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా. ఎలా మద్యం పాలసీ మారుస్తున్నానని చెప్పేసి డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ లేకుండా లిక్విడ్ క్యాష్తో ఎలా చేస్తారు. సో తద్వారా ఏంటి అంటే ఎక్కడ ఎవరికి చిక్కకుండా ఉండే ప్రయత్నం. కానీ ఇక్కడ పక్కాగా లైవ్ కాలు, దాంట్లో రికార్డింగు. వీళ్ళేంటి మా చెల్లిని తీసుకొని రమ్మంటారా, మా బావని తీసుకొని రమ్మంటారా, ఏమైనా పెళ్లి చూపులా చెల్లిని తీసుకొస్తానికి బావని తీసుకొస్తానికి? ఆ క్వశ్చనే అక్కడ ఫూలిష్ క్వశ్చన్. సమయం సందర్భం లేకుండా ఇప్పుడు క్యాండిడేట్ ఆడికి కావాల్సింది డబ్బు, ఏది ఈ ఫోన్ కాన్వర్జేషన్ ప్రకారంగా. సో ఏమేం కావాలో అతను చెప్తాడు, ఏమేమి తీసుకురమ్మంటారని ఈడు ఎలా చెప్తాడు? అంతే కదా, ఏమేం కావాలి సార్ అని అడగాలి. మా చెల్లిని తెమ్మంటారా, మా బావని రమ్మంటారా, మా బావ నేను వస్తే సరిపోద్దా అని అంటున్నాడంటే ఇది అనుమానించడానికి ఉన్న ప్రశ్నలు గుర్తుంచుకోండి. సాధారణంగా ఏమేమి తెమ్మంటారు సార్ అంటారు ఎవరైనా సరే, కానీ ఇతను ఏమేమి తీసుకురమ్మంటారు అని ఈడు అంటున్నాడు. నెక్స్ట్ ఇంకా చూద్దాం. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాం సార్, వచ్చి మీకు కాల్ చేస్తాం సార్ ఈ నెంబర్కి. ఒక్క నిమిషం ఉండండి. ఈ ఫోన్ కాన్వర్జేషన్ ఉంది కదా, ఈ ఫోన్ ఇప్పుడు చూద్దాం. ఇది డైరెక్ట్గా ఇప్పుడే కాల్ చేద్దాం. 9440755843. మీకు క్లారిటీ కావాలంటే చూసుకోండి, లేదంటే నేనైనా చూపిస్తా. రైట్, ఇది ఫోన్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఇదే, నేను ఇదే బ్యాక్గ్రౌండ్లో పెడదాం. ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేద్దాం. ఈ నంబర్ పై ఇన్కమింగ్ కాల్ అందుబాటులో లేదు, రీఛార్జ్ తర్వాత ఈ సేవలు కొనసాగించబడను. అది ఇన్కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా రీఛార్జ్ లేదు. అది రీఛార్జ్ లేదు. ఇన్కమింగ్ కాల్స్ డిస్కనెక్ట్ చేసినవి కాదు, గుర్తుంచుకోండి. నెట్వర్క్ వాళ్ళు ఇన్కమింగ్ కాల్స్ రీఛార్జ్ చేస్తే కానీ మేము ఇవ్వలేమంటున్నారు. మీరు కావాలంటే మరలా ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఒకసారి నెట్వర్క్ టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు. ఓకే, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. 9440755843. ఇప్పుడు దీన్ని ట్రూ కాలర్లో కూడా చూద్దాం, ఇది ఏమైనా వస్తుందో అది కూడా చూడాలిగా. ఇప్పుడు మనం ఒక సైడే చూసి చేయకూడదు కదమ్మా, అందుకని 9440755843
55843. ఇది చూపిస్తాను ఇప్పుడు. ఈ యాడ్లో ఒకటి ఇదిగో రాణి బి అంట. ఇదిగో చూడు ఒకసారి, 9440755843. ఇది ట్రూ కాలర్లో కొడితే రాణి. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు చేయవలసిందేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. కేసు పుటప్ చేయండి, లేదా కోర్టులో పిటిషన్ వేయండి. వేసి ఇదిగో ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో డిఎస్సి పైన ఎందుకు ఈ రకంగా మీరు చూస్తూ కూర్చున్నారు, ఇదిగోండి ఎవిడెన్స్ అని చెప్పేసి ప్రొడ్యూస్ చేసి కోర్టులో మీ ఆస్థాన న్యాయవాది అయినటువంటి పొనవోలు సుధాకర్ రెడ్డి ద్వారా కావచ్చు, లేకపోతే నిరంజన్ రెడ్డి గారి ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా సరే మీరు వాదనలు వినిపించవచ్చు కదా. ఎందుకని దీని మీద కేసు రిజిస్టర్ చేయట్లేదు, లేకపోతే కేసు ఫైల్ చేయట్లేదు, లేదా పిటిషన్ దాఖలు చేయట్లేదు అని అనుకోవాలి. ఒకటి, ఒకవేళ వీళ్ళు ఇదిన్నట్టు అది ఆ రకంగా ఉన్నప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా పదే పదే ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి. పోనీ ఈ మాత్రం ఆలోచన లేదా? అసలు ఈ నెంబరు ఈ రకంగా దొరికినప్పుడు ఈ నెంబర్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోలేరా? టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అసలు అవతల వాళ్ళు ఏం మాట్లాడాలి ఏంటి అనేటప్పుడు ఇతను మాట్లాడే మాటల్లో అతను అడుగుతున్న దాన్ని బట్టి అర్థమైపోతుంది, అనుమానం వచ్చేస్తూ ఉంది. దాని తర్వాత ఇంకొక కీలకమైన అంశం ఉంది కదా, అదేంటి అనేది ప్రభుత్వం చూడాలి. ఇక్కడ ఆయా శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మీరు క్లారిటీ ఇస్తే సరిపోదండి. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రి గారు కానీ మీరేం చేయాలి అని అంటే ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, అసలు ఈ కాల్ అనేది ఫేకా జెన్యూనా, ఎవరు మాట్లాడారు ఏంటి, ఇవన్నీ తీయాలి. ఇవన్నీ బయటకు తీయకుండా లేదు మేము బ్రహ్మాండంగా పెట్టామని ప్రభుత్వం, ఏం పెట్టారు మీరు అని వీళ్ళు, ఇలా అయితే ప్రజలకు ఈ గందరగోళంలో ఎలా క్లారిటీ ఉంటుంది? సో అందుగురించే ఇప్పుడు క్లియర్గా ఇదిగో నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఆ రికార్డింగ్ అన్నది ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టింది ప్రెస్ మీట్. పోనీ బయట లేదు టీడీపీ సోషల్ మీడియాలో తీసుకొచ్చారు అనడానికి కూడా లేదు, మీకు కావాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారుగా. సో దాన్ని పెట్టుకొని ఆయన మాట్లాడాడు కాబట్టి దాంట్లో ఈ నెంబర్ ఉంది. మరి ఈ నెంబర్ ఎవరిది, అసలు మాట్లాడిన వాళ్ళు ఎవరో తీయొచ్చు కదా బయటికి. ఏదో వైసీపీ అధికారంలో ఉండగా గోరంట్ల మాధవ్ ఒక ఎంపీగా ఉండి వీడియో బయటికి రిలీజ్ చేస్తే ఆ వీడియో నాది కాదు ఫేక్దని అన్నప్పుడు అది ఒరిజినల్ దొరికితే కానీ చెప్పలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేయచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వదిలేస్తే ఎలా? ఇలాగే ప్రతి దాని మీద బుర్ర జల్లుతూ ఉంటారు, మీరు దులుపుకుంటూ ఉండండి. ఎందుకంటే డిఎస్సి పైన నాకు ఉన్న కమాండ్, నాకు మంచి కమాండ్ ఉంది డిఎస్సి మీద. అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు కాదు, కొన్ని డిఎస్సీలు చాలా డిఎస్సీలు చూశాను నేను. ఎందుకంటే నాకు నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి సో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. అటువంటిది దీనిపైన ఈ రకంగా మాట్లాడి ఇంత విష ప్రచారం చేస్తున్నప్పుడు దీనిపైన ప్రభుత్వం కూడా ఎందుకు ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? సో ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఆ ప్రకారంగా ప్రభుత్వం ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు దీనిపైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.